అందరికీ నమస్కారం. కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి సంవత్సరం భక్తులంతా కూడా వారి వారి వీలుని బట్టి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశ సందర్భంలో ఈ 9 రోజుల పాటు 10 రోజుల పాటు దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గంగా ముక్తిలోకంకి వెళ్తాం, ముక్తి ప్రసాదిస్తాడని చెప్పి నమ్మకం ప్రజలకి, భక్తులకి. ఆ భక్తులకి ఆ నమ్మకం మీద ఉన్న దీన్ని వలన ఏకాదశి టైంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేసి సాధారణ భక్తులకి కొన్ని లక్షల మందికి దర్శనం కల్పిస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అందులో భాగంగా వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు జరిగే దర్శనాలకి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసి సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ 10 రోజులకి టోకెన్లు ఇస్తూ ఉంటారు. ఆ టోకెన్లు తిరుపతిలోని కొన్ని ప్రదేశాల్లో టోకెన్లు పలానా రోజు నుంచి ఇస్తామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచారం చేశారు. దానివల్ల కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు వచ్చారు. ఆ సందర్భంగా తొక్కిసలాట్లో విపరీతమైన ఒత్తిడి వలన 6 భక్తులు చనిపోయారు. అందులో మరీ ముఖ్యంగా 5 మహిళలు, 1 పురుషుడు చనిపోయారనేది మాకు తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఎవరు? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కలగల. అలాంటిది ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరు? పూర్తిగా భద్రతా వైఫల్యం. భక్తుల యొక్క భక్తిని ఎన్కాష్ చేసుకునే ఉద్దేశంతో దేవస్థానం అధికారులు తయారయ్యారని చెప్పచ్చు. భక్తులు దేవుని చూద్దామని ప్రేమతో ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ పేర్లు చూస్తూ ఉంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వాళ్ళంతా ఎందుకు టోకెన్లు తీసుకుని ఈ వైకుంఠ ఏకాదశి రోజుల్లో దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మంచి జరుగుద్ది అని వాళ్ళ నమ్మకం. భక్తుల నమ్మకం పైన దేవస్థానం వాళ్ళు ఈ టోకెన్లు ఇవ్వడం మొదలెట్టారు. ఈ ఇచ్చే టోకెన్లు వేల మంది వస్తున్నారని తెలిసి కూడా సరైన భద్రతా చర్యలు చేపట్టాలి. ఇది ఎవరది వైఫల్యం? దేవస్థానం వాళ్ళదే. ప్రతిరోజు దర్శనాల కోసం కూడా ఈ టోకెన్లు తీసుకుంటాకి అర్ధరాత్రి 12 గంటల కాడి నుంచి తెల్లారగట్టుగా ఇచ్చే టోకెన్లకి అర్ధరాత్రి నుంచి అక్కడ వేల మంది, ప్రతిరోజు ఒక 25,000-50,000 మంది అక్కడ ఉంటారు ఈ టోకెన్లు తీసుకుంటాకి. అలాంటి పరిస్థితిలో మామూలుగా దర్శనాలు జరుగుతాయి. అలాంటిది వైకుంఠ ఏకాదశి అనేటప్పటికి దేశంలో ఉన్న వాళ్ళందరూ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలు వస్తారు, వచ్చి దేవుడిని దర్శించుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజుల్లో అనే ఉద్దేశంతో వస్తే ఇవాళ అక్కడ వేల మంది వచ్చేటప్పటికి వీళ్ళు కౌంటర్లు తక్కువ పెడతామన్నా అవ్వాలి, లేదంటే ఎక్కువ మంది ఒకే చాట కాంపాక్ట్గా రావడం అన్నా జరగాలి. ఏది జరిగినా ఈ భద్రతా వైఫల్యం అనేది ప్రధానంగా జరిగింది. ఈ భద్రతా వైఫల్యం కారణం ఎవరు? చైర్మన్ను, ఈఓ, పోలీస్ అధికారులు, సివిల్ పోలీస్ అధికారులు ప్లస్ దేవస్థానం కూడా పోలీస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత దేవస్థానానికి ఉంది. దాని పట్ల దేవస్థానం అంతా కూడా భద్రతా విషయంలో వైఫల్యం చెందారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరీ ముఖ్యంగా అర్ధరాత్రి కాడి నుంచి భక్తులు అక్కడికి వచ్చి అక్కడ నుంచుంటే, వేల మంది నుంచుంటే పొద్దున్నే ఇచ్చే దర్శనానికి 8 గంటలకి 4 గంటలు టోకెన్లు ఇస్తారు. అలాంటి వేల మంది వచ్చి అక్కడ నుంచుంటే వీళ్ళందరికీ పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? దీనికి నెంబర్ ఆఫ్ కౌంటర్లు పెట్టి విస్తృతంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అలా కాకుండా కొన్ని ప్లేసుల్లోనే పెట్టి మొక్కుబడిగా చేతులు దులుపుకుందామనే ప్రయత్నం చేసింది దేవస్థానం. పూర్తిగా దీని పట్ల భద్రతా వైఫల్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది. దీనికి మరీ ముఖ్యంగా టోకెన్ లేకపోతే కొండ మీదకి రావద్దు అని మైకుల్లో ప్రచారం చేయడం వల్ల అసలు కొండ మీదకే వెళ్ళనివారేమనే ఆందోళన పడి భక్తులు దర్శన సంగతి దేవుడు కొండ మీద కూడా వెళ్ళనివారేమో అనే ఉద్దేశంతో టోకెన్ ఉన్నాళ్ళే పైకి ఎలవ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఆ టోకెన్ల కోసం విపరీతమైన ఒత్తిడి, ఎక్కువ మంది, వేల మంది ఒకేసారి వచ్చేటప్పటికి అక్కడ భద్రతా చర్యలు సరిగ్గా లేనందువల్ల 5-6 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. దీని వైఫల్యం ఎవరిది? టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, మరీ ముఖ్యంగా భద్రతాధికారులు. వీరందరూ కూడా ఈ పాపాన్ని ఒడగొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా భాగస్తులే. ఎందుకంటే ప్లానింగ్ ఉండాలి. దేవస్థానానికి రేపు మనం ప్రోగ్రాం ఉంది, ఎన్ని వేల మంది భక్తులు వస్తారు, దానికి చర్యలు ఏంటి అనేది అధికారులకి, చైర్మన్ను, ఈ కమిటీ వాళ్ళంతా కూర్చొని చర్చించుకుని దానికి తగ్గ చర్యలు చేపట్టడంలో దేవస్థానం యొక్క బోర్డు వైఫల్యం చెందిందనేది ఈ సందర్భంగా భక్తులంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఒక మనిషి చనిపోతే జీవితం తీసుకురాలేము. ఇవాళ ఇక్కడ తిరుపతిలో మొన్న హైదరాబాదు సంధ్యా థియేటర్లో కూడా జరిగింది ఇలాగే. ఒత్తిడి వలన
ఇదయింది. ఇక తిరుపతిలో కూడా ఇదయింది. అక్కడేమో అల్లు అర్జున్ని జైలుకి కూడా పంపించారు. ఇది హైదరాబాద్లో. ఇవాళ ఎవరిని పంపిస్తారు ఇక్కడ తిరుపతిలో? దీని బాధ్యత ఎవరు వహిస్తారు? ఇవాళ ఇంతమంది 6 ప్రాణాలు కోల్పోయారంటే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి బాధ్యులైన అధికారుల మీద జైలు శిక్ష పడాల్సిందే. ఇందులో తప్పదు. ఎందుకంటే శిక్ష అనుభవించాల్సిందే. నిర్లక్ష్యం అనేది ఎక్కువైపోయింది ప్రతి దాంట్లో కూడా. ఆ నిర్లక్ష్యానికి బాధ్యత మూల్యం ఎవరైతే నిర్లక్ష్య వైఖరి అవలంబించారో వాళ్ళ మీద చర్యలు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చనిపోయిన వారు ఒక్కొక్కరికి కూడా వాళ్ళు తీసుకురావాలి. కాబట్టి ₹1,00,00,000 సరే దేవస్థానం నుంచి ఒక్కొక్కరికి నిధులు ఇప్పించాలని, కాంపన్సేషన్ ఇప్పించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు ప్రజా సంఘాలు. మరీ ముఖ్యంగా ప్రజలంతా కూడా కోరుకుంటారు. ఈ చచ్చిపోయిన వాళ్ళకి తీసుకురాలేమయ్యా, దేవుడి దగ్గరికి ఎలా జరిగింది అనేది ఒక అపవాదం పడింది వెంకటేశ్వర స్వామి మీద. ఈ అపవాదం తుడిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఇందులో కూడా కుట్రకోణం దాగుంది అనేది ఒక అనుమానం ఉంది భక్తులకి. ఎందుకంటే భక్తులు ఏమో దేవుణ్ణి చూడాలని ఆతృతతో వేల మంది అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏమన్నా మారణకాండ జరిపించాలని కొంతమంది ప్రయత్నం చేసినట్టుగా కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది ప్యాకెట్గా ఉంటారు కాబట్టి వెనకమాల నుంచి తోసేస్తే వాళ్ళు ముందుకెళ్ళి మనుషులు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒక జరగడానికి జరుగుద్ది అనేది ఒక భాగం అయి ఉండొచ్చు. అక్కడున్న భద్రతాధికారి ఎవరు, ఆ డిఎస్పీ ఎవరు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని ప్రభుత్వం, హోమ్ మినిస్టర్, ప్రభుత్వం మొత్తం కమిటీ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.